రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 18,500 కుటుంబాలని రోడ్లు పడేసే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. 2027 జనవరి వరకు మాకు అగ్రిమెంట్ కాలం ఉన్నప్పటికీ మాకు 20 నెలల కాలం ముందు నుండే వ్యవస్థలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తక్షణమే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని మాకు విధులను కొనసాగించాలని కోరుతున్నాం. అలాగే మాకు ఇప్పటి వరకు ఉన్న బకాయిలన్నీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలి. ఎంత సిగ్గుచేటంటే సుమారు 2 సంవత్సరాల 6 మాసాలుగా మాకు ఇవ్వాల్సిన అంగన్వాడీ మిడ్ డే మీల్స్ కి సంబంధించిన బకాయిలు ప్రభుత్వానికి చెల్లించలేకపోయింది. అలాగే ఇన్సూరెన్స్ అమౌంట్ మా వ్యక్తిగత ఖాతాలో గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం కట్టినప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 9,500 రూపాయలు పైచీలుగా ప్రతి ఒక్క ఆపరేటర్ పైన మా వ్యక్తిగత ఖాతాలో కట్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ వెంటనే ఇవ్వాలి. అలాగే మాకు ఏదైతే 20 నెలల కాల పరిమితి ముందుకుండా మమ్మల్ని తొలగిస్తున్నారో మాకు ఉద్యోగ ఉపాధి కల్పించిన తర్వాత మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. మీరు ఏదైతే ఎండి ఆపరేటర్ వ్యవస్థని దొంగలని రైస్ మాఫియాని ముద్రేసి మరి స్వచ్ఛందంగా సేవ చేస్తున్న మా వ్యవస్థపై బురద చల్లారో అదే వ్యవస్థ తీసి 8 రోజులు కావస్తుంది. మీరు ఇస్తున్న డీలర్లకే మీరు తాళాలు అప్పచెప్పారు. మీ ప్రభుత్వం మీ కూటమి నాయకులందరూ కలిపి మీరు డీలర్లకు అప్పచెప్పిన తర్వాత 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు సుమారు 2,50,000 కేజీలు 5,000 బస్తాలని ఎక్కడికక్కడ పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. ఇదేనా మీ నిబద్ధత? ఇదేనా మీ నిజాయితీ? మీరు ఇటువంటి రైస్ మాఫియాకి సపోర్ట్ చేసుకుంటూ రైస్ మాఫియాల కమిషన్లు దండుకోవడానికి నిజాయితీగా పనిచేస్తున్న వ్యవస్థపై బురద చల్లుతారా? ఇప్పటికైనా కూటమి నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 18,500 కుటుంబాలని మీరు అనుకుంటున్నారు. 1,46,00,000 మందికి మేము ప్రతి నెల వెళ్ళి కలిసి ఉన్నాం. ప్రతి ఒక్కరి మద్దతును కోరుతాం. మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 లక్షల కుటుంబాలను రోడ్లు పడ్డాయి. ఈ 3 లక్షల కుటుంబాలతో కూడా రోడ్డెక్కి మా కార్యాచరణ ఏంటో మేము చూపిస్తాం. మాకు తగు న్యాయంగా చేయకపోతే ఎండి ఆపరేటర్ల సత్తా ఏంటనేది చూపిస్తాం. మీరు మమ్మల్ని రద్దు చేస్తే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసేటట్టుగా మీ ముందడుగులు వేస్తామని కూడా మీకు నిశ్చయంగా తెలియజేస్తున్నాం.